సీఎం చంద్రబాబు ప్రజలకు సొంతింటి కల సాకారం చేస్తున్నారని ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి అన్నారు. ఈ ఉద్దేశంతో తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా వైఎస్ఆర్ జిల్లా పెండ్లిమర్రి మండలం పగడాలపల్లె గ్రామంలో ఉచిత ఇసుక పంపిణీని ఎమ్మెల్యే ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో ఖరీదైన ఇసుక ఇప్పుడు ఉచితంగా లభిస్తూ ఉండడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. జీవో నెంబర్ 43 ద్వారా చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా వచ్చిన నెల లోపల దీన్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా 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 అర్చనీయం. ఇది అన్ని రకాల వర్గాలకు ఉపయోగపడుతుంది. నిర్మాణ రంగం ఊపందుకుంటుంది. పేదలు ఇల్లు కట్టుకునేదానికి దగ్గర 5 లక్షలు ఖర్చు అయితే ఇంతకుముందు ప్రభుత్వంలో 3 లక్షలు ఇసుకకే పెట్టాల్సి వచ్చింది. అటువంటిది ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికైతే అంత పెట్టుకుంటే మిగిలింది ఏమీ కట్టకుండానే పేదలందరికీ కూడా ఇల్లు కట్టుకోవడానికి సులభంగా ఉంటుంది. ఎందుకు అంత ఖర్చు వస్తానింది అని అంటే దగ్గర ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి పోయిందో పక్కింటికి పోయిందో ఎక్కడికి పోయిందో దగ్గర 50,000 కోట్ల రూపాయలు ఇసుకున్నాయి. 98 లక్షల టన్నులు ఇసుక మాయమై లెక్కలో లేకుండా ఇల్లులు కట్టిన దానికి కాకుండా మిగిలిందే అన్ని లక్షల టన్నులు పోయి ఇంత దారుణంగా దోచుకుంటా ఉన్నారు. అవన్నీ కట్టడి చేసి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఇసుక ఉంటుంది. ఎవరైనా